యూనియన్ ప్రథమ వార్షికోత్సవానికి విచ్చేసిన విద్యార్థి మిత్రులు, అలాగే వేదిక మీద ఆసీనులైన విద్యార్థి నాయకులు, ముఖ్య అతిథులుగా విచ్చేసిన విమలాక్క, చంద్ర సుధాకర్ అన్న, మిగతా మిత్రులు, టీఎస్యు అధ్యక్షుడు సందీప్ చమార్, అలాగే కృష్ణమాదిగా మిగతా విద్యార్థి నాయకులు, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. టీఎస్యు స్థాపించి అప్పుడే 1 సంవత్సరం అయింది. కాలం ఎంత గిర్రున జరుగుతుందనేది ఇంకా 365 రోజులు ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఈ అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్యు కార్యక్రమాలను విస్తరించుకొని ప్రతి జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో కమిటీలను ఏర్పాటు చేసుకొని ఈరోజు విద్యార్థి సమస్యల మీద, సామాజిక సమస్యల మీద ధైర్యంగా ముందుకు నిలబడి పోరాటం చేస్తున్నందుకు టీఎస్యు నాయకులను, విద్యార్థులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులు అసంతృప్తితో రగిలిపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం. ఇది మన ప్రభుత్వం అనుకున్నాం. తెలంగాణ వచ్చింది కాబట్టి విద్యార్థులు ఇంకా స్కూళ్ళలోనే, కాలేజీలనే చదువుకుంటారు, వాళ్ళకి ఇక ఉద్యమాలతో పని లేదు, రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు అని చెప్పి మనం అందరం కూడా భావించినాం. విద్యార్థి యూనియన్లే ఉండవేమో అని అనుకున్నాం. భవిష్యత్తులో విద్యార్థుల నుంచి నాయకులు రారేమో అని కూడా అనుకున్నాం. ఒక దశలో ఉద్యోగాలు వస్తాయి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, పిల్లలందరూ కూడా చదువుకుంటారు అని చెప్పి మనం భావించాం. కానీ తెలంగాణ వచ్చిన 6 నెలలకే, ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన 6 నెలలకే మనకు పరిస్థితి అర్థమైంది. సీమాంధ్ర పాలకుల కంటే కూడా ఘోరంగా పరిపాలన సాగుతుంది. అందుకే ఈరోజు టీఎస్యు లాంటి విద్యార్థి ఉద్యమ సంస్థ ఆవశ్యకత మళ్ళీ తెలంగాణకు వచ్చింది. 1,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన ఆయన 3 సంవత్సరాలు అవుతున్నా కూడా నిన్నటి లెక్క తీసుకుంటే టీపీఎస్సీలో కేవలం 5,000 ఉద్యోగాలకు పరీక్షలు జరిపి ఉద్యోగాల అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ 1,00,000, ఎక్కడ 5,000 ఉద్యోగాలు? అంటే ఈరోజు ఈ ఉద్యమంలో ముందు భాగాన ఉండి ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేని ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించి ఉద్యమంలో పాల్పంచుకున్నందుకు విద్యార్థుల మీద కక్ష కట్టినట్టుగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మేము కూడా ఉద్యమంలో ఉన్నాం. 2001 నుంచి వచ్చిన నల్దశ ఉద్యమంలో ప్రత్యక్షంగా ఉన్నాం. మా మీద లాఠీ చార్జీలు చాలా తక్కువ జరిగినాయి. మా మీద కొన్ని కేసులు పెట్టిండ్రు. మేము కొన్ని రాస్తారోపణ ధర్నాల్లో పాల్గొనవచ్చు కాక, కానీ అనునిత్యం మీ వీపు విమానపోత మోగింది. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా విద్యార్థుల మీదనే పోలీసులు, విద్యార్థుల మీదనే లాఠీ చార్జ్, విద్యార్థుల మీదనే ఫైరింగ్, విద్యార్థులనే తీసుకుపోయి రిమాండ్కు పంపడం. తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద మోసింది ఎవరయ్యా అంటే విద్యార్థులే. మరి అటువంటి విద్యార్థులు ఈరోజు కేవలం 1-2 మంది విద్యార్థి నాయకులకు కొన్ని పదవులు ఇచ్చేస్తే విద్యార్థులందరూ కూడా గమ్మునుంటారు అన్న చందాన ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. విద్యార్థులు ఎప్పుడు కూడా పదవుల కోసం పనిచేయలేదు. తమ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి పనిచేసింది తప్ప స్వార్థం కోసం పనిచేయలేదు. ఈరోజు మళ్ళీ మనం కొట్టాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే పోరాటం చేయకుంటే ఎవరు కూడా అమ్మాయిన అన్నం పెట్టాలి అడగకుంటే
అందుకే ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిందే, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిందే. మీకు అన్ని విధాలుగా అండగా నిలబడడానికి ఇంటి పార్టీ నాయకులుగా మేమందరం కూడా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. మీ కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇస్తూనే ఉంటాం. ఈరోజు వాస్తవంగా ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, మిగతా కాలేజీల్లో కావచ్చు విద్యార్థులు సంఘటితంగా ఏర్పడి భవిష్యత్ తెలంగాణ కోసం కొట్లాడుతున్న విద్యా సంస్థలు ఏమీ లేవు. సామాజిక తెలంగాణ కావాలనుకుంటున్నాం, సమాజంలో సమానత్వం రావాలనుకుంటున్నాం. అధికారం ఏ వర్గాలకైతే ఇప్పటిదాకా అందకుండా పోయిందో ఆ వర్గాలకు అధికారంలో సముచితమైన స్థానం కలగాలని కోరుకుంటున్నాం. మరి ఎజెండా తోటి ఏ విద్యార్థి సంఘం, ఏ విద్యార్థి నాయకులు కూడా పనిచేయట్లేదు. కేవలం టిఎస్యు లాంటి కొన్ని విద్యార్థి యూనియన్సే సామాజిక తెలంగాణ అజెండాగా కూడా పనిచేస్తూ ఉన్నాయి. సామాజిక తెలంగాణ అంటే కేవలం అధికారంలో వాటాతో పాటు విద్యార్థుల మానసిక వికాసం కానీ, విద్యార్థుల స్కిల్ అప్గ్రేడేషన్ కానీ ఇవన్నీ కూడా టిఎస్యు పరిధిలోనే ఉంటాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి, బయట ప్రైవేట్లో ఎన్నో లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది. మరి వాటిని కూడా అందిపుచ్చుకోవడానికి ఈ ప్రభుత్వాలు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, విద్యా సంస్థలు కానీ ఏ కార్యక్రమాలు చేస్తున్నాయో వాటి మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.